ఆచి చికెన్ మసాలా. గుక్కెడు నీళ్లు లేక తడారిన పల్లెగోస వినే ఉంటారు. సాగునీరు లేక ఎడారిలా మారిన పల్లెల్ని చూసే ఉంటారు. బతుకు తెరువులేని వలస హృదయాలకు చలించిపోయే ఉంటారు. కానీ నలువైపులా నీళ్లున్నా, సాగు చేసే చేవ ఉన్నా చేయడానికి ఆ ఊళ్ళో భూములు లేవు. ఒకప్పుడు ఉండేవి, కానీ వేల ఎకరాలు కోతల ఖాతాల్లో కలిసిపోయాయి. కడలి కబ్జాలో కన్నీరు పెడుతోంది ఆ పల్లె. పచ్చని పొలాలు, కనుచూపు మేర జలసిరులు, ఎటు చూడు సహజ సోయగాలు. మాది ఒక ద్వీపం అండి. చుట్టూ ఒక పక్క అయితే సముద్రం, ఈ మూడు పక్కల ఉప్పుటేరుతోటి ఉంది. కొల్లేరు నుంచి వరద అవి వస్తున్నాయని చెప్పి ఇక్కడ దీన్ని అడ్డుగా కట్టి ఒక శ్రీలంకలాగా ఏర్పడింది మా ప్రాంతం. అయితే ఇది కోతకు గురవడం వల్ల సుమారు 2000 ఎకరాలు కొట్టుకుపోయిందండి. నిజమే, అల్లంత ఎత్తు నుంచి చూస్తే ఆహా ఓహో అనేలా నిజంగా ఇది మరో శ్రీలంకనే. ఈ పచ్చని పల్లెపై కడలి కక్ష కట్టినట్టుగా జలఖడ్డం వేలాడుతోంది, వెంటాడుతోంది. చుట్టూరు సముద్రం ఇది ఉండడం వల్ల మాకంతా భయాందోళనగా ఉంది. ఎటు నుంచి ఎటు ముంచేస్తుంది అనేది భయాందోళనగా ఉంది. మున్ముందుకు దూసుకొస్తున్న సముద్రం ఇప్పటికే వేల ఎకరాలను కబ్జా చేసేసింది. ఓవైపు కడలి, మరోవైపు కొల్లేరు, ఉప్పటేరు, ముప్పెటల ఉప్పెన ముప్పుతో పల్లె హడలిపోతోంది. కృష్ణా జిల్లా కుత్తువేను మండలం చిన్న గొల్లపాలెం ఇది. ఒకప్పుడు పచ్చటి పొలాలతో అలుముకున్నటువంటి ఈ భూమి ఇప్పుడు సముద్రం కోతకు బలవుతూ ఉంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఇప్పటికే సముద్రం కోతకు గురయ్యి వందల ఎకరాలు సముద్రంలో కరిగిపోతూ ఉండటంతో మరోవైపు ఈ యొక్క సముద్ర కోత కూడా ఊరి వైపు అడుగులు వేసుకొస్తూ ఉంటుందని చెప్పని గ్రామస్తులు వాపోతూ ఉన్నారు. అసలు సముద్రం కోతకు గురి కావడానికి కారణమేంటి, అధికారులు చేపట్టేటువంటి చర్యలేంటో ఈ స్టోరీలో చూడండి. చిన్నగొల్లపాలెం కృష్ణా జిల్లా కృత్తివన్నె మండలంలోని ఈ పల్లెలో చూడ్డానికి జనజీవనం సాధారణంగా ఉంటుంది. బతుకుబాటలో ఎవరి పరుగులు వాళ్లవే. కానీ పనికి వెళ్ళినా, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిలో అనుక్షణం భయం భయం. చాలా ఇబ్బందిగా మేము కష్టతరంగానే ఈ ఊర్లో జీవిస్తున్నాము. చాలా మట్టికి కోతకు గురయింది. అసలు ఉంటుందా, సముద్రంలో కలుస్తుందా అని మాకే తెలియకుండా బాధని భరిస్తూ మేము ఈ ఊర్లోనే జీవనం గడుపుతున్నాము. కాబట్టి ఈ ఊరిని రక్షించమని కోరుకుంటూ ప్రభుత్వాన్ని త్వరగా స్పందించి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. పొలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి, ఊరు సముద్రంలో కలిసిపోయి అంత భయంగా ఉంది. ఇల్లు కూడా ఇబ్బందిగానే ఉన్నాయి. దానివల్ల ప్రాణరక్షణకై వలసలు వెళ్ళిపోతున్నారు. కొల్లేరు పరివాహక ప్రాంతాల ముంపు నీరు సముద్రంలో కలిసేందుకు వీలుగా చిన్నగొల్లపాలెం, పడతాడిక గ్రామాల మధ్య ఉన్న భూభాగంలో భారీ కాలువ తవ్వారు. 2012లో ఉప్పటేరుపై వంతెన నిర్మించే వరకు కేవలం పడవల ద్వారానే గ్రామస్తులు రాకపోకలు సాగేవి. వంతెన నిర్మాణం తర్వాత ఊరు క్రమంగా అభివృద్ధి చెందుతోందని భావిస్తున్న తరుణంలో సముద్రపు కోత ఊరిని కబళిస్తోంది. గ్రామానికి దక్షిణ దిశలో సముద్రం ఉండగా తూర్పు, పశ్చిమ, ఉత్తర దిశల్లో కొల్లేరు, ఉప్పటేరు కాలువలు ప్రవహిస్తూ ఊరు దాటిన తర్వాత సముద్రంలోకి కలుస్తాయి. అయితే ఏటిమొండి వద్ద పాత కాలువ, పడతాడిక వద్ద కొత్త కాలువ పూడుకుపోయాయి. దాంతో దారి లేక సముద్ర నీరు ఊరికి కోత పెడుతుందని గుర్తించారు అధికారులు. చిన్నగొల్లపాలెంను సముద్ర కోత నుంచి కాపాడే దారి కోసం అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రయత్నించారు. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ ను సంప్రదించారు. కాలువల్లో పూడిక తీయించి కాలువల ద్వారా ప్రవహించే నీరు నేరుగా సముద్రంలో కలిసే విధంగా చర్యలు చేపట్టడమే పరిష్కారమని ఓ నిర్ణయానికి వచ్చారు. సముద్రపు నీరు ఊరి మీదకు రాకుండా ఊరి చుట్టూ రక్షణ గోడ నిర్మించాలనే ప్రతిపాదనలు చేశారంటున్నారు స్థానికులు. పైనుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏదో చేస్తామని భరోసా అనేది కొంత ఇచ్చారు. ఎంపీ గారు కృష్ణప్రసాద్ గారు, ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు భరోసా ఇచ్చారు. అయినప్పటికీ మాకు దినదిన గండం కింద మా గ్రామం ఉందండి. కొంతమంది కూడా కోసేస్తుంది ఎప్పటికైనా అని కొంతమంది కూడా మైగ్రేషన్ వెళ్ళిపోవడం, హైదరాబాద్ అటు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ భూములు కూడా రేటు తక్కువ. ఎక్కడైనా తీర ప్రాంతం, ఇక్కడ హైవే రోడ్డు పక్కన ₹1,00,00,000 ఉంటే ఇక్కడ మాకు 30 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల వరకే ఉంది రేటు కూడా. అంటే ఈ చుట్టూరు సముద్రం కాబట్టి తీర ప్రాంతం అంతా మాకు చాలా భయాందోళనగా ఉంది. ఎప్పుడైనా తుఫాను వచ్చేటప్పటికి లేకపోతే సునామీ వచ్చిందండి, ఫస్ట్ మా ఊరినే ఎన్నుకుంటారు. ఏ కలెక్టర్ గారైనా, డిపార్ట్మెంట్, ఏ ఎమ్మెల్యే గారైనా, ఎంపీ గారైనా చిన్నగొల్లపాలెం ఏమైపోతుందో, అది డేంజర్ జోన్లో ఉందని మా ఊరిని ఫోకస్ చేసి చూస్తారు. అదేవిధంగా మీ TV9 నుంచి కూడా మాకు మా గ్రామానికి భరోసా ఇస్తారని చెప్పి, అదే కొంచెం మా గ్రామాన్ని సెక్యూరిటీ జోన్లోకి తీసుకొస్తారని, మీ ప్రయత్నం కూడా చేస్తారని మేము కోరుకుంటున్నాం.
కాలువల నీరు నేరుగా సముద్రంలో కలిసేలా, సముద్ర నీరు గ్రామం వైపు రాకుండా ఉండేలా వీలైనంత త్వరగా రక్షణ గోడ కట్టించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు స్థానికులు. ప్రభుత్వం వారు కూడా మాకు ఈ రివిట్మెంట్ అనేది కట్టే విధమైన చర్యలు తీసుకుని మా గ్రామాన్ని, మా ప్రజలను వలసలు వెళ్లకుండా మా ఊర్లో మేము జీవనోపాధి చేసుకునేటట్టుగా మాకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం వారిని కోరటం జరుగుతుందండి. ఏళ్ల తరబడి ప్రతిపాదనలతోనే కాలం గడిచిపోతోంది. త్వరగా సమస్య పరిష్కారం కాకుంటే గ్రామమే కనుమరుగవుతుందని ఊరి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా కార్యాచరణ చేపట్టాలని కోరుతున్నారు గ్రామస్తులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణ శాశ్వత పరిష్కారం చేపట్టాలని చిన్న గొల్లపాలెం ప్రజలు కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వందల ఎకరాలు సముద్ర గర్భంలో కలిసిపోయిన నేపథ్యంలో ఈ కోతకు గురయ్యి ఊరు కూడా సముద్ర గర్భంలో కలిసిపోయే అవకాశం ఉందని చెప్పని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని వీరందరూ కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరామ్యాన్ శ్రీరామ్తో శివకుమార్, చిన్న గొల్లపాలెం నుంచి. ఆచి చికెన్ మసాలా